హాయ్ ఆల్! మీ అందరికీ ఇష్టమైన 'మై సాడెస్ట్ హీరో' స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను. స్టోరీ రైటర్ సిరి గడ్డిపిచ్చుక, వాయిస్ ఓవర్ శ్రీ విజయ్ దుర్గ. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? వేద్‌కి నయన మీద ఉన్న ఈ మిక్స్డ్ ఫీలింగ్స్, ద్వేషం, అధికారం, ఎక్కడో మూలన ఉన్న బాధ్యత నయన జీవితాన్ని కన్‌ఫ్యూజన్‌లో పడేసింది. వేద్ షూట్ కోసం 20 డేస్ అబ్రాడ్ వెళ్ళాడు. 20 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుని ఎంతో సంతోషంగా ఇంటికి అడుగుపెట్టిన వేద్‌కి ఇంటి ముందు ఉన్న పెళ్లి పందిరి సాదరంగా ఆహ్వానం పలికింది. తమ్ముడు రిషి పెళ్ళని ముందే తెలుసు కాబట్టి అది తమ్ముడు కోసమే అనుకుని ఆనందంగా లోపలికి వెళ్ళాడు. ధరణి ఎదురు వచ్చి వేద్ చేతిలోని లగేజ్ తీసుకుని కన్నయ్య వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పడంతో వెళ్ళి రెడీ అయ్యి వచ్చాడు. ధరణి స్వయంగా ఇచ్చిన షేర్వాణీ వేసుకున్న వేద్ కళ్ళతోనే నయన కోసం ఇల్లంతా వెతికాడు. కానీ ఎక్కడా నయన కనిపించలేదు. పట్టులంగా జాకెట్ వేసుకుని బుట్టబొమ్మలా తిరుగుతున్న స్నిగ్ధ పాపను చూసి మురిసిపోతూ దగ్గరకు తీసుకుని గాల్లోకి ఎగరేసి బుగ్గ మీద ముద్దు పెట్టాడు. బేబీ, మమ్మీ ఏది అని అడిగాడు వేద్. సాధారణంగా వేద్ దగ్గరకు వెళ్ళడమే గగనం అనుకుంటే ఈరోజు తండ్రి అంత ప్రేమగా పలకరించేసరికి ఆ చిన్నారి సంబరపడిపోయింది. తండ్రి ముఖమంతా ముద్దులతో ముంచెత్తుతూ డాయి అమ్మ అచిపోయి అమ్మ వచ్చి అంది. ముద్దు ముద్దుగా ఆ మాటలు అర్థం కాక వేద్ మళ్ళీ అడిగాడు, అమ్మ ఎక్కడ ఉందిరా అని. తను చెప్పేది అర్థం చేసుకోవడం లేదని కోపం వచ్చిన స్నిగ్ధ వేద్ ముఖం మీద ఒకటి కొట్టి, అమ్మ ఆచిపోయి నాన్న అయి వచ్చి అమ్మీ ముందిచ్చి నాని నేను బొజ్జుని అంది. ఒక్క ముక్క అర్థం కాకపోయినా, సరేలే అమ్మ ఎక్కడుందో ఇద్దరం కలిసి వెతుకుదాం పద అంటూ పెళ్లి సందడిలో వెతికాడు. కానీ నయన జాడ లేదు. ఇంతలో ధరణి వచ్చి స్నిగ్ధను బాలాజీకి ఇచ్చి వేద్‌ను లోపలికి తీసుకుని వెళ్ళింది. ఏమైంది మా ఎక్కడికి అని వేద్ అడుగుతూ ఉంటే ధరణి సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా ఉండు కన్నయ్య అంటూ వేద్ బుగ్గన దిష్టి చుక్క పెట్టి బాసికం కట్టబోయింది. వేద్ షాక్‌తో ఆ బాసికాన్ని విసిరేసి, ఏం చేస్తున్నావు మా అని గట్టిగా అడిగాడు. దానికి ధరణి, ఇన్నాళ్లుగా నిన్ను పట్టుకుని వేలాడుతున్న తలనొప్పి వదిలిపోయిందిరా. నువ్వు కోరుకున్న అమ్మాయి, నీ మనసుకు నచ్చిన అమ్మాయి నీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. నీకు నవ్యకి ఇంకొక గంటలో పెళ్ళి అని బాంబు పేల్చింది. ఆ మాట వినగానే వేద్‌కి కాళ్ళ కింద భూమి కదిలిపోయినంత పనైంది. వెంటనే ఆవేశంగా రిషి గదికి వెళ్ళాడు. అక్కడ పెళ్ళికొడుకుగా ముస్తాబై స్నేహితులతో నవ్వుతూ మాట్లాడుతున్న రిషిని చూసి, రేయ్, నీతో పర్సనల్గా మాట్లాడాలి అని పిలిచాడు. ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్ళిపోగా రిషి మాత్రం తప్పు చేసిన వాడిలాగా చూపు తిప్పుకున్నాడు. వేద్ తలుపు వేసి లాక్ చేసే లోపు ధరణి కూడా లోపలికి వచ్చింది. వేద్ నేరుగా వెళ్ళి రిషి ముఖం మీద రెండు గట్టి దెబ్బలు వేశాడు. కారణం తెలియక రిషి అయోమయంగా చూస్తూ ఉంటే ధరణి అడ్డుపడి, కన్నా, సాయంత్రం వాడి పెళ్ళి ఎందుకు అలా కొడుతున్నావు అని అడిగింది. వేద్ వినకుండా రిషిని చితకబాదుతుంటే ధరణి వేద్‌ని వెనక్కి నెట్టి, అసలు ఏమైందో ముందు చెప్పు అని నిలదీసింది. వేద్ నిప్పులు కురిపించే కళ్ళతో రిషిని చూస్తూ, నన్ను సముద్రంలో పడితే కాపాడింది, ఆ రోజు రాత్రి నాతనితో ఉంది ఎవరు అని సీరియస్‌గా అడిగాడు. ధరణి కంగారుగా, నవ్యనే కదా అని అంది. వేద్ రిషి కాలర్ పట్టుకుని, నోరు తెరిచి చెప్పు, ఎవరది, నవ్యనా నయననా అని అరిచాడు. రిషి సైలెంట్‌గా తలదించుకున్నాడు. సమాధానం రాకపోవడంతో ఆవేశం పెరిగిన వేద్ అక్కడ వెలుగుతున్న దీపారాధన కుందును తీసుకుని గొంతు దగ్గర పెట్టుకుని నొక్కుకుంటూ, ఇప్పుడు చెప్పు, నువ్వు అబద్ధం చెప్పినా, ఏ సమాధానం చెప్పకపోయినా ఇది నా గొంతులోకి దిగిపోతుంది అని హెచ్చరించాడు. రక్తం కారడం చూసి భయపడ్డ రిషి ఆ కుందిని దూరంగా విసిరేసి విసుగ్గా నిజం ఒప్పుకున్నాడు. ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు? ఏం చేయలేవు కదా! అవును. ఆ రోజు నీతో ఉంది నయననే. అదొక్కటే కాదు. వదిన నేచురల్‌గానే ప్రెగ్నెంట్ అయింది. నేను ఎటువంటి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయలేదు అని నిజం చెప్పేశాడు. అది విన్న వేద్ బిగుసుకుపోయాడు. ధరణి నోట మాట రాక రిషి వైపు చూస్తూ ఉండిపోయింది. రిషి చెప్పడం కొనసాగిస్తూ, అవును, నేను చెప్పిందంతా నిజమే. నేను ఆ విషయం నీకు చెప్దామని ట్రై చేస్తే ఆ రోజు నయనే నన్ను ఆపేసింది. మీ ఇద్దరి పెళ్ళయ్యాక చెబుదాంలే అని అనుకున్నాను. కానీ ఈలోపు నువ్వు నవ్యతో
జీవితం పంచుకున్నానని చెప్పేసరికి ఇక ఎప్పటికీ చెప్పకూడదని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నీ ఇష్ట ప్రకారమే నవ్యని పెళ్లి చేసుకోబోతున్నావు కదా! నయన మనందరికీ దూరంగా వెళ్ళిపోయింది కదా! ఇంకేంటి ప్రాబ్లమ్? ఎంజాయ్ యువర్ లైఫ్ అని సీరియస్‌గా అన్నాడు. ఆ మాటకు వేద్ ఆవేశంతో గది బయటకు వెళ్ళి నవ్య అని గట్టిగా అరిచాడు. పెళ్లి కూతురుగా ముస్తాబైన నవ్య పరిగెత్తుకుంటూ రాగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ నేను ఏనాడైనా తప్పుగా నిన్ను టచ్ చేశానా అని అడిగాడు. నవ్య లేదు అన్నట్టుగా తల ఊపింది. ఇన్నాళ్ల పాటు ఆ రోజు నా దగ్గర ఉంది నవ్య అని అనుకున్నాను. కానీ నిజం తెలిసినా నన్ను పిచ్చోడిని చేశారు కదా అంటూ రిషిని మళ్ళీ కొట్టి నీరసంగా అక్కడే కూలబడిపోయాడు వేద్. తన జుట్టు పట్టుకుని ఆవేదనతో ధరణి వైపు చూస్తూ నయన ఏది అని అడిగాడు. అప్పటికే నైనా ఇల్లు వదిలి వెళ్ళి 15 రోజులు కావడంతో ఆ నిజాన్ని వేద్‌కి చెప్పడానికి ధరణి వణికిపోతూ నిలబడింది. రిషి నోటి నుంచి అసలు విషయం విన్న ధరణి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆవేశంగా రిషి దగ్గరికి వెళ్ళి చెంప పగలగొట్టి ఇన్ని విషయాలు నీలో దాచుకునే అంత పెద్దవాడివైపోయావా అని గట్టిగా అరిచింది. రిషి ధరణి వైపు చూస్తూ చెప్పినా ఒరిగేదేమైనా ఉందా? నిజంగా మీ మనసులో వదినంటే ప్రేమ ఉంటే నవ్య కోసం ఆలోచించేవారే కాదు. ప్రేమ లేకుండా తప్పు చేశాడనే బాధతో, బాధ్యతతో పెళ్లి చేసుకుంటే అది ఎక్కువ కాలం నిలబడేదే కాదు. ఇప్పుడు తను హ్యాపీగా ఉంది కదా! ఇంకా ఈ విషయాన్ని వదిలేయ్ అన్నాడు. దానికి ధరణి చాలా బాధగా, నీకు తెలుసా? మీ అన్న ఈ విషయం వల్ల పిచ్చోడైపోయాడు. అసలు వాడి దగ్గరకు వచ్చింది నయన అని వాడు నయనతోనే ఉన్నానని చిన్న పిల్లోడిలాగా చెప్పి నా దగ్గర వెక్కి వెక్కి ఏడ్చాడు. మీరు చెప్పిన మాటలు నమ్మి అది నవ్వే అని అనుకుని ఇన్నాళ్ళు తనతో మూర్ఖంగా ప్రవర్తించాడే కానీ వాడి మనసు అది కాదు. అసలు వాడి మనసులో ఏముందో, వాడి మనసు ఏంటో తోడబుట్టిన నీకే అర్థం కాలేదు అని సీరియస్‌గా చెప్పి బయటకు వచ్చింది. బయట జుట్టు పట్టుకుని కూర్చున్న వేద్ ధరణిని చూడగానే నయన ఏది అని అడిగాడు. నైనా ఇల్లు వదిలి 15 రోజులు కావడంతో వేద్ కోపంతో ఏమంటాడోనని భయపడుతూ ధరణి చేతులు నలుపుకుంటూ నిలబడిపోయింది. అప్పుడే సర్వ ఒక పెద్దావిడని వెంటబెట్టుకొని మండపంలోకి వచ్చాడు. వేద్ ఆవిడ దగ్గరికి వెళ్ళి నవ్యను చూపిస్తూ ఆ రోజు నాతో ఉంది ఈ అమ్మాయేనా అని అడిగాడు. ఆవిడ కాదు బాబు, ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి స్నేహితురాలు అంది. మీకు ఖచ్చితంగా ఎలా తెలుసు అని వేద్ అడిగాడు. ఆ రోజు నైనా తనకు డబ్బులు ఇవ్వడం, బస్సు ఎక్కించడం వంటి ప్రతి విషయము క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అంటే ఆ రోజు నన్ను కాపాడి మీ దగ్గరికి తీసుకొని వచ్చి ఆ రాత్రంతా నాతోనే ఉందా? అని వేద్ అడిగాడు. ఆవిడ ఆయమ్మే బాబు నీకేమైందోనని ఊపిరి కూడా తిప్పుకోకుండా ఏడ్చింది ఏడ్చినట్టే ఉంది. ఆ తర్వాత నువ్వు బయటపడ్డావంటేనే ఆ అమ్మాయి చలవే అంది. ఆ మాటతో నవ్య బొమ్మలా బిగుసుకుపోయింది. వేద్ మాత్రం ఫుల్ కన్ఫర్మేషన్‌తో నైనా, నైనా అంటూ తిరుగుతూ ఉంటే, శర్వ మా ఇంట్లో ఉంది బాస్ అని చిన్నగా అన్నాడు. వేద్ అయోమయంగా చూస్తూ ఉంటే అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు వెళ్దాం పద అని సర్వ అతడిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. సర్వ ఇంటికి వెళ్ళి అమ్మా, అమ్మా నైన ఎక్కడ ఉందిమ్మా అని అడిగాడు. అంజలి రాగానే ఏమో నాకేం తెలుసు, నాకేమైనా చెప్పి వెళ్ళిందా అంది. సర్వ సీరియస్గా అంటే తను ఇప్పుడు ఇంట్లో లేదా, ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. ఆమె కేర్లెస్గా ఏమోరా నాకేం తెలుసు, ఇప్పటికీ తను ఇంట్లోంచి వెళ్ళి 3 రోజులు అవుతుంది. మళ్ళీ సాయంత్రానికి తిరిగి వచ్చేస్తా ఆంటీ అని చెప్పి వెళ్ళింది. ఇంతవరకు రాలేదు. తను చేసిన తప్పేంటో తనకు అర్థమై నిన్ను చేసుకోవడం ఇష్టం లేక వెళ్ళిపోయి ఉంటుందిలే. వదిలేసేయ్ అంది. సర్వ ఛ! ఇంత కేర్‌లెస్‌గా ఎలా ఉన్నావమ్మా? అని సర్వ వేద్ వైపు చూశాడు. వేద్‌కి నయనికి ఎక్కడికి వెళ్ళిందో ఒక ఐడియా రాగానే చెమటలు పట్టడం మొదలయ్యాయి. ఇంతలో వేద్ ఫోన్ రింగ్ అవడంతో వేద్ లిఫ్ట్ చేశాడు. అటు పక్క నుంచి ధరణి కన్నా మండపంలో నవ్య వాళ్ళ అమ్మా నాన్న గొడవ చేస్తున్నారురా, పరువు పోతుంది, కొంచెం త్వరగా ఇంటికి రా నాన్న అని పిలిచింది. సర్వ వేద్ను తీసుకుని మండపానికి బయలుదేరాడు. కానీ వేద్ నైనా వాళ్ళ ఇంటి ఏరియాలో కారు ఆపమని అక్కడ దిగిపోయాడు. సర్వ మాత్రం ఒక సొల్యూషన్ ఆలోచిస్తూ ఒంటరిగా ఆ మండపానికి బయలుదేరాడు. మరోవైపు నండన్లో రేయ్ ఇంద్ర, ఇంకా ఎంతసేపు తనని అలా చూస్తూ కూర్చుంటావు, రా రౌండ్స్కి వెళ్దాం అని సాకేత్ పిలిచాడు. ఇంద్ర స్పందిస్తూ
షీ ఈజ్ టూ క్యూట్ మామ. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. కానీ ఈ బేబీని ఇంత దగ్గరగా చూసే అవకాశం మళ్ళీ వస్తుందని అనుకోలేదు. ఇలాంటి సిట్యుయేషన్‌లో చూస్తున్నందుకు కొంచెం పెయిన్‌గా ఉంది అన్నాడు. రేయ్! ఆ పిల్లని ఇండియాలో చూసిన దగ్గర నుంచి తన ఫోటోస్, పెయింటింగ్ చేసుకొని రూమ్ నిండా పెట్టుకున్నాం. ఒకవేళ తను ఎంగేజ్డ్ ఆర్ మ్యారీడ్ అయితే ఏం చేస్తావురా? అని సాకేత్ అడిగాడు. ఇంద్ర నవ్వుతూ ఎంగేజ్డ్ అంటే ఏమో తెలియదు గానీ, మ్యారీడ్ అయితే కాదు. ఖచ్చితంగా. మన ట్రెడిషన్ ప్రకారం మెడలో తాళి, మెట్టెలు ఉంటాయి. తనకు ఏమీ లేవు. మేబీ ఎంగేజ్డ్ అయితే తనకి మెలికే వచ్చే వరకు ఆగి అయినా తనని కళ్ళతో చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతాను కదా! అన్నాడు. ఓహ్! నిన్నెవ్వడు మార్చలేరురా బాబు. సరే తనకు జరిగింది నార్మల్ సర్జరీ కాదు కదా! కాన్షియస్ అవ్వడానికి టైం పడుతుంది. పద అని సాకేత్ అతడిని లాక్కుని వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఇంద్ర స్పృహలో లేని నయన నుదుటిపై ముద్దు పెట్టుకుని వెళ్ళాడు. మరోవైపు నయన పాత ఇంటి దగ్గర దిగిన వేద్ అడుగులు నేరుగా నయన ఇంటి వైపుకు పడ్డాయి. మూసుకుపోయి ఉన్న ఆ గేట్ తీయడానికి అతని చేతులు వణికాయి. లోపలికి వెళ్ళగానే ఎదురుగా నీట్‌గా ఉన్న స్వరూప, కృష్ణల ఫోటోలు కనిపించాయి. వాటికి దండ వేసి లైటింగ్ వెలుగుతూ ఉండడం చూసి నైనా అక్కడికి వచ్చింది అని వేద్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఆ ఫోటోలను తడుముతూ "మీ ఇంటికి అల్లుడుగా రావాలని కోరుకున్నావు కదా అత్త! వచ్చాక అల్లుడి మర్యాదలు చేయకుండానే నాకు అత్తగారు లేకుండానే ఎళ్ళిపోయావా?" అని బాధపడ్డాడు. వెంటనే నైనా ఇక్కడ కూడా లేదంటే మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ విషయం తెలిస్తే తన హెల్త్‌కి మంచిది కాదు. తనకు ఏమైనా అయితే అన్న ఆలోచన రాగానే వేద్ ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయాడు. పిచ్చోడిలా రోడ్ల వెంట నయన కోసం వెతకడం మొదలుపెట్టాడు. మరోవైపు సర్వ మండపం దగ్గరికి వెళ్ళేసరికి నవ్య తల్లిదండ్రులు ధరణి, బాలాజీని నిలదీస్తూ మా కూతురి జీవితం ఏంటి అని సెంటిమెంట్ క్రియేట్ చేస్తూ గొడవకు దిగారు. నవ్య ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా వినకుండా ధరణిని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంటుంటే వచ్చిన వాళ్ళంతా వింతగా చూస్తున్నారు. అక్కడికి వచ్చిన సర్వ నవ్య చేతిని పట్టుకుని పక్క రూంలోకి తీసుకుని వెళ్ళాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ "నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా?" అని అడిగాడు. ఆ మాటకి నవ్య షాక్ అయ్యి చూడగా సర్వ గట్టిగా ఊపిరి పీల్చుకుని "నేను నిజంగానే అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు ఇష్టపడిన వేదికి వేరే జీవితం ఉంది. ఒక భార్య, ఒక కూతురు ఉంది. తన లైఫ్ తనది. నేను ఇష్టపడిన నైనది కూడా సేమ్ సిట్యుయేషన్. ఇప్పుడు మనిద్దరం ఒకటే పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి టైంలో మనం ఎవరో తెలియని వాళ్ళని పెళ్లి చేసుకొని, కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. ఈలోపు ఎన్నో మిస్‌అండర్‌స్టాండింగ్స్, గొడవలు వచ్చి మన మనశ్శాంతి కూడా పోతుంది. అదే మనిద్దరమే అయితే ఒకరి గురించి ఒకరికి కంప్లీట్‌గా తెలుసు. కాబట్టి లైఫ్ స్టేబుల్‌గా ఉంటుంది. ఆ తర్వాత మనం ఫ్రెండ్స్‌లా ఉండొచ్చు. లేదా బాండింగ్ ఏర్పడితే ఫర్దర్‌గా మూవ్ అవ్వచ్చు. నీకు ఓకే అంటే ఈ మండపంలోనే తాళి కడతాను అని అన్నాడు. నవ్య ఇంక మాట్లాడడం లేక ఇష్టమే అన్నట్టుగా తలదించుకుంది. శర్వ వెంటనే నవ్యను బయటకు తీసుకుని వచ్చి అందరి ముందు మండపంలో కలశం మీద ఉన్న తాళిని తీసి నవ్య మెడలో కట్టేసి ఇక మీరంతా నోరు మూసుకుని పదండి అని వాళ్ళ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. శర్వ వేద్ కన్నా పెద్ద పార్టీ కావడంతో వాళ్ళు కూడా సైలెంట్‌గా వెళ్ళిపోయారు. అదృష్టం బాగుండి చుట్టాలు తక్కువ ఉన్నప్పుడే ఈ గొడవ జరగడంతో ఆ రాత్రికి రిషి పెళ్లి కీర్తనతో ఏ ఆటంకం లేకుండా జరిగిపోయింది. హడావిడి అంతా ముగిశాక పిచ్చోడిలా చెమటతో తడిచిపోయి ముఖమంతా వాడిపోయిన వేద్ ఇంటికి వచ్చాడు. ఎప్పుడూ నీట్‌గా ఉండే అతడిని అలా చూసిన ధరణి కన్నయ్య అని పిలిచి అతని పరిస్థితిని చూసి ఇబ్బందిగా ఫ్రెష్ అయ్యి రారా మాట్లాడుకుందాం అని పక్కకు వెళ్ళిపోయింది. వేద్ షవర్ కింద నిలబడగానే తనను చూసి ముసిముసిగా నవ్వే నయన రూపం కళ్ళ ముందు మెదిలి చిన్న చిరునవ్వు వచ్చింది. కానీ వెంటనే ఆ నవ్వు నా మాయమైపోయి కోపంతో ముఖం ఎర్రగా మారిపోయింది. అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో హాల్లో పెద్ద శబ్దం కావడంతో అందరూ ఉలిక్కిపడి లేచారు. భయపడిన స్నిగ్ధ ఏడవడం మొదలుపెట్టింది. వేద్ హాల్లో సోఫాలో కూర్చుని నిప్పులు చెరిగే కళ్ళతో చూస్తూ నైనా ఎక్కడికి వెళ్ళింది అని ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. ధరణి తలదించుకుంది. బాలాజీ స్నిగ్ధను ఎత్తుకుని గార్డెన్లోకి వెళ్ళిపోయాడు.
హాల్‌లో మిగిలిన ధరణి బాధగా జరిగింది మొత్తం వివరించింది. అప్పుడు వేద్ నైన రూమ్ నుంచి బయటకొచ్చిన తరువాత మరుసటి రోజు ఉదయం వేద్ ఒక డిటెక్టివ్‌ని కలిసి తను సముద్రంలో పడిపోయినప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని అతనికి కాంటాక్ట్ ఇచ్చి ఫ్లైట్ ఎక్కేశాడు. మరుసటి రోజు ధరణి ఎప్పట్లాగే పూజ ముగించుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి గెస్ట్ రూమ్ నుంచి నవ్య బయటికి రావడం చూసి షాక్ అయింది. "నవ్య! నువ్వు ఇక్కడా?" అని అడిగింది. నవ్య ఆమె కాళ్ళ మీద పడి, "క్షమించండి ఆంటీ. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది" అని ఏడ్చింది. ధరణి ఆమెను పైకి లేపి చెంప పగలగొట్టి, "ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా ఇంటికొస్తావు?" అని అరిచింది. అది చూసి నయన గబగబా కిందకు వచ్చి, "అత్తా అది" అని చెప్పబోయింది. ధరణి సీరియస్‌గా చూడడంతోనే నయన సైలెంట్ అయిపోయింది. ధరణి నవ్య వైపు అసహ్యంగా చూస్తూ, "నువ్వు ఏదో లెటర్ రాసి వెళ్ళిపోయావంటే నేను నమ్ముతానా? నా కోడలేంటో నాకు తెలుసు. అది ఆస్తి కోసం నిన్ను పంపలేదు. కేవలం ఆ పెళ్లి ఆగకూడదనే తన జీవితాన్ని పణంగా పెట్టింది. దాన్ని అలాంటి పరిస్థితిలోకి నెట్టి నిన్ను చూస్తుంటే నాకు చాలా కంపరంగా ఉంది" అంది. నవ్య కన్నీళ్లతో, "జరిగింది చెప్పాలని వచ్చాను ఆంటీ. మీ లైఫ్ డిస్టర్బ్ చేయడానికి కాదు నేను వెళ్తున్నాను" అని అంది. నయన వెంటనే నవ్య చేతులు పట్టుకుని, "ఆగు" అని ధరణిని కూర్చోబెట్టింది. "అత్త ప్లీజ్ ఒక్కసారి తను చెప్పేది వినండి" అని జరిగిందంతా వివరించింది. కానీ వరుణ్, స్వీటీల పేర్లు బయట పెట్టలేదు. బావతో కలిసి చదువుకున్న అతను ఇదంతా చేశాడు. నవ్య అతడికి పోలీసులకు పట్టించింది అని చెప్పింది. ఆ నిజం విన్నాక ధరణికి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఆ రోజు జరిగిన సంఘటన వల్ల తన పుట్టింటిని, మేనకోడలిని, అన్నావొదినలను కోల్పోయి ఒంటరైపోయిందన్న విషయం గుర్తుకు వచ్చి చీరతో కొంగుతో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నైనా భయపడి, "అత్త ఏడవకు" అని దగ్గరకు వెళ్ళింది. ఆ క్షణం నయన పసిబిడ్డలా అనిపించడంతో ధరణి ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకుని నుదుటి మీద, చెంపల మీద ముద్దులు పెట్టి గట్టిగా హత్తుకుంది. మరోవైపు శర్వ తన తల్లిదండ్రులను పిలిచి నయన గురించి జరిగిందంతా చెప్పాడు. అంజలి, "అయ్యో పాపం ఇంత జరిగిందా? అందరి మధ్య పాపం తను నలిగిపోయింది" అని బాధపడింది. శర్వ తల్లి వైపు చూస్తూ, "నయన విషయంలో నీ ఒపీనియన్ ఏంటిమ్మా?" అని అడిగాడు. "ఆ పిల్ల బంగారం రా. ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి వాళ్ళు అదృష్టవంతులవుతారు" అంది. శర్వ వెంటనే, "అయితే ఆ అదృష్టం మన ఇంటికే వస్తుంది. నాకు నయన కావాలి" అని కుండ బద్దలుగొట్టినట్టు చెప్పాడు. అంజలి షాక్ అయ్యి, "నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ పిల్లకి పెళ్ళై ఒక బిడ్డ కూడా ఉంది. నీకు కూడా అమ్మాయిలు దొరకలేదా?" అని సీరియస్‌గా అడిగింది. శర్వ, "నేను తనని ప్రేమించానమ్మా" అని బదులిచ్చాడు. "ప్రేమించి పాటే కదా పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. ఎంగేజ్‌మెంట్ అయ్యాక తను అలాంటి పని చేసింది. ఇప్పుడు వేరే ఇంటి కోడల్ని మనింటికి తెచ్చుకోవాలా?" అని అంజలి నిలదీసింది. శర్వ వెంటనే పక్కనే ఉన్న చాకు తీసుకుని తన గొంతు మీద పెట్టుకుని, "ఇప్పుడు అదే మాట చెప్పు" అని తెగించి అడిగాడు. శర్వ గొంతు మీద చాకు పెట్టుకోవడంతో అంజలి వెంటనే "శర్వా" అని అరిచి వెంటనే వెళ్ళి ఆ కత్తిని విసిరేసింది. కోపంతో కొడుకు చెంప పగలగొట్టింది. శర్వ కన్నీళ్లతో, "నయన దూరమైతే నేను బ్రతుకున్న శవంలా మారిపోతానమ్మా. ఇన్నాళ్ళు అలాగే బ్రతికాను. కానీ ఇప్పుడు నయన నా దగ్గరకు వచ్చే అవకాశం వచ్చింది. వేద్ నయనల మధ్య బంధం ఉందేమో కానీ ప్రేమ లేదు. ఇప్పటి వరకు వాళ్ళ జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పెళ్లి రోజు తను ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. తనకి తెలియకుండానే తల్లయ్యింది. కానీ ఇప్పటి వరకు వేద్ చెయ్యి తన మీద పడలేదు. వాళ్ళ మధ్య భార్యాభర్తల బంధం మొదలవ్వలేదు. అన్ని అనుమానాలన్నీ తీరిపోయాయి కదా! ప్లీజ్ వాళ్ళతో మాట్లాడి నా నయనను తెచ్చుకుందాం పదమ్మా! లేకపోతే నయన నాకు మళ్ళీ దూరమైపోతుంది. నయన లేకపోతే నేను బ్రతకలేను" అని మోకాళ్ళ మీద కూర్చుని ముఖం దాచుకుని చిన్న పిల్లాడిలాగా ఏడ్చాడు. అంజలి సందేహంగా, "వాళ్ళిద్దరి మధ్య ఏ బంధం మొదలు కాలేదని నీకెలా తెలుసు? 3 ఏళ్లు కలిసి ఉన్నాక కనీసం ఇష్టం, ప్రేమ కలగకుండా ఎందుకుంటాయి?" అని అడిగింది. శర్వ బదులిస్తూ, "ఒకవేళ నిజంగా నువ్వు అన్నట్టు వాళ్ళ మధ్య ఆ బంధం ఉండి ఉంటే, నేను తనని కన్నెత్తి కూడా చూసేవాడిని కాదమ్మా. నేను నీ కొడుకుని. నన్ను నమ్ము. నాకు నయన కావాలి" అని చిన్నపిల్లలా ఏడ్చాడు. దానికి అంజలి, "నేను కూడా అదే చెప్తున్నాను. పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకునే కర్మ నీకు పట్టలేదు.
నైనా వేదుని పెళ్లి చేసుకున్న కొత్తలో తను నిన్ను మోసం చేసిందని పిచ్చివాడివి అయిపోయావు. ఆ తర్వాత తనను మర్చిపోయి బ్రతికావు. ఇకపై వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకుని మర్చిపో. నిజమే. నాకు తన పట్ల జాలి కలిగింది. జాలి చూపిస్తానేమో కానీ, ఇంటికి కోడలుగా తెచ్చుకునేంత మంచితనం నా దగ్గర లేదు. అంత జాలి చూపించలేను అని ఖరాఖండిగా చెప్పింది. శర్వ ఆవేశంగా, అదే నీ ఆఖరి మాట అయితే, నీ కొడుకు ఇంకా నీకు ఉండడు. ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అన్నాడు. అంజలి కన్నీళ్లతో చూసింది. ఇదే నా ఆఖరి మాట అని ఖచ్చితంగా చెప్పాడు సర్వ. ఇక చేసేదేం లేక అంజలి బాధగా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఇక నీ తల్లిదండ్రులంటే నీకు గౌరవం లేదు కదా! ఉన్నది ఒక్కడివేనని మేమే అనుకుంటున్నాం. నీ ఇష్టాన్ని కాదనలేక మేము ఇంత దిగి వచ్చాం. కానీ నువ్వు ఇచ్చే బహుమానం మాకు ఇదన్నమాట. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సర్వ మనసులో, అమ్మా, నువ్వు ఈరోజు ఇంత బాధపడుతున్నావు కానీ, రేపు నయన కోడలిగా వస్తే నాకన్నా ఎక్కువగా నువ్వే సంతోషపడతావు. తన ఆత్మాభిమానం, మంచితనం నీకు ఖచ్చితంగా నచ్చుతాయి అని అన్నాడు. కానీ అంత ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి ఒక ఇంటికి కోడలిగా బ్రతికి, మరో ఇంటి కోడలిగా రాగలదా అని శర్వ ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయాడు. మరోవైపు ధరణి ఇంట్లో, "అత్త, ఎందుకలా ఏడుస్తున్నావు? నాకు భయమేస్తుంది, ఏడవకు" అని నయన బిక్కమొహంతో అడిగింది. ధరణికి నయన ఒక పసిబిడ్డలా కనిపించింది. ప్రేమతో నయనను దగ్గరికి తీసుకుని నుదుటి మీద, చెంపల మీద ముద్దు పెట్టి గుండెలకు హత్తుకుంది. ధరణి చేసిన పనికి నయన ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది. 2 నిమిషాల తర్వాత ధరణి నయనను వదిలి నెమ్మదిగా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి నోరు కడుక్కుంది. అది చూసిన నయన పెదవుల మీద చిన్న చిరునవ్వు మెరిసింది. చిన్నప్పటి నుంచి అత్త చూస్తుంది కాబట్టి ఆమెకి దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ధరణి కూడా దాన్ని తప్పేమీ కాదన్నట్లుగా కొంచెం నీళ్లు తీసుకుని వచ్చి నయనను ఎక్కడైతే ముద్దు పెట్టుకుందో అక్కడంతా నయన మొహాన్ని క్లీన్ చేసింది. ఇదంతా చూస్తున్న నవ్యకి షాక్‌గా, అయోమయంగా కలిపి అన్నీ కలగలిపి పిచ్చెక్కినట్టు అనిపించింది. ఒకప్పుడు వేద్ తనను ముద్దు పెట్టి నోరు కడుక్కున్న విషయం గుర్తొచ్చి, నవ్య ఒక రకమైన ఎక్స్‌ప్రెషన్ పెట్టి ధరణిని చూసింది. నవ్య చూపును గమనించిన నయన ధరణికి తెలియకుండా నవ్య కాలు తొక్కి, "ఎక్స్‌ప్రెషన్ మార్చు" అని కళ్ళతోనే హెచ్చరించింది. దెబ్బకి నవ్య నార్మల్ అయిపోయింది. ధరణి నవ్య వైపు చూసి, "నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం మీ అమ్మానాన్నలకు తెలుసా?" అని అడిగింది. "ఇంకా తెలియదు ఆంటీ" అని నవ్య బదులిచ్చింది. ధరణి కాసేపు ఆలోచించి, "సరే, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు కానీ మీ అమ్మానాన్నలను ఇక్కడికి రమ్మని కాల్ చెయ్యి. సాయంత్రం నేను వాళ్ళతో మాట్లాడతాను" అని చెప్పి ఇద్దరినికి వెళ్ళి ఫ్రెష్ అవ్వమంది. నైనా చేతులు నిలుపుకుంటూ, "అత్తా, ఈ విషయం క్లారిటీ వచ్చింది కదా! మా అమ్మానాన్నలను చూడాలనిపిస్తుంది. నేను ఇంటికి వెళ్ళనా?" అని అడిగింది. ధరణి ఆమెను తీక్షంగా చూస్తూ, "సాయంత్రం నీతోని మాట్లాడతాను. ఇంకొన్ని క్లియర్ అవ్వాల్సినవి ఉన్నాయి. అవి అయిపోతే అప్పుడు మాట్లాడుకుందాంలే. వాళ్ళను ఇక్కడికే పిలిపిస్తాను. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు" అని చెప్పి స్నిగ్ధను లేపడానికి పైకి వెళ్ళింది. ధరణి మనసులో ఉన్న ఆ క్లియర్ అవ్వాల్సిన విషయాలు ఏమయ్యుంటాయి? మరి అవి తెలుసుకోవాలంటే మీరేం చేయాలి? వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా లైక్ చేయాలి, కామెంట్ కూడా చేయాలి. వీలైతే మీ ఫ్రెండ్స్‌కి కూడా దీన్ని షేర్ చేసి మరింతగా దీన్ని సక్సెస్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. బాయ్.